ఆలోచనలకు ఆవిష్కరణ జోడిస్తే అది పరిష్కారానికి పునాది అవుతుంది. విద్యార్థి ఆలోచన సమాజ సమస్యకు సమాధానంగా మారితే అదే నిజమైన విజ్ఞానం అనే స్ఫూర్తితో రాజమహేంద్రవరం ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు ఎక్స్ఎల్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్ సైన్సెస్ విభాగంలో రీజనల్ హ్యాక్థాన్ 2026ను తొలిసారిగా నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆవిష్కరణ, సమస్య పరిష్కార సామర్థ్యం, ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ నైపుణ్యాలను వెలికితీయడం ఈ హ్యాక్థాన్ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, బయాలజీ రంగాల్లో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి సులభంగా ఉపయోగించగలిగే, వినియోగదారులకు అనుకూలమైన, ఆచరణ సాధ్యమైన మరియు సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను విద్యార్థులు ప్రతిపాదించేలా ఈ వేదికను రూపొందించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల నుంచి విద్యార్థి బృందాలు ఈ హ్యాక్థాన్ లో పాల్గొంటున్నాయి. ఒక్కో కళాశాల నుంచి 5 టీములకు అవకాశం కల్పించగా ఒక్కో బృందంలో 3 విద్యార్థులతో పాటు అవసరమైతే ఒక లెక్చరర్ పాల్గొనే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ వినూత్న ఆలోచనలు, పరిష్కార మార్గాలు, భవిష్యత్ ప్రాజెక్ట్ అవకాశాలను విద్యార్థులు న్యాయ నిర్ణేతల ముందు ప్రజెంట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 5 ఉత్తమ బృందాలను ఎంపిక చేసి తదుపరి దశలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరులో 4 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి పంపించనున్నారు. అక్కడ నిపుణుల మార్గదర్శకత్వంలో విద్యార్థుల ఆలోచనలను మరింత మెరుగుపరిచి వాటిని సమర్థవంతమైన ప్రాజెక్టులుగా మలిచే దిశగా శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ పివి కృష్ణాజీ మాట్లాడుతూ, విద్యార్థి చేతిలో పుస్తకం ఉంటే జ్ఞానం వస్తుంది, కానీ అదే ఒక ఆలోచన పుడితే భవిష్యత్ మారుతుందని అన్నారు. సభ అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపాన్యం మాట్లాడుతూ, యువతలోని సృజనాత్మకత శక్తిని, ఆవిష్కరణలను సమాజ ప్రయోజనాలకు మళ్లించడమే హ్యాక్థాన్ లక్ష్యమని అన్నారు. మరో ముఖ్య అతిథిగా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సమస్యను చూసి ఆగిపోవడం కాదు, పరిష్కారం కోసం ఆలోచించడమే హ్యాక్థాన్ స్ఫూర్తి అని అన్నారు. ఆలోచనను ప్రాజెక్టుగా, ప్రాజెక్టును ఆవిష్కరణగా, ఆవిష్కరణను సమాజ మార్పుగా మలచడమే ఈ రీజనల్ హ్యాక్థాన్ 2026 లక్ష్యంగా తెలిపారు. ఎక్స్ఎల్ఆర్ రీజనల్ మేనేజర్ గాడేపల్లి సూర్యకుమార్ మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ లో ఇట్లాంటి హ్యాక్థాన్ ప్రోగ్రాం జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రం మొత్తం 8 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. వచ్చిన 40 టీంలలో న్యాయ నిర్ణేతలు మార్కుల ఆధారంగా 3 టీంలను విన్నర్లుగా అనౌన్స్ చేస్తామని అన్నారు. యువతలో ఒక స్టార్టప్ అనేది ఎస్టాబ్లిష్ ఎలా చేయొచ్చు అన్న ట్రైనింగ్ ఇచ్చి టాటా హబ్ ఇన్నోవేషన్ హబ్ సౌజన్యం మొత్తం ప్రైజ్ మనీ అమౌంట్ 5 లక్షల వరకు ఉండవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా బి చక్రవర్తి, డాక్టర్ బివి రమణమూర్తి, డాక్టర్ బివి నాగేశ్వరరావు, డాక్టర్ పివివి సంజీవరావు, జి శరత్, మేకల శివప్రసాద్, ఎస్ రాజ్ కుమార్, వి మల్లేశ్వరరావు, కె సత్యనారాయణ, ఎం కాశీ విశ్వనాథ్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. థింక్, ఇన్నోవేట్, సాల్వ్, సర్వ్ అనే స్ఫూర్తిని నింపుతూ లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్ ఆవిష్కరణలకు చక్కని వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. Checks it and checks. It will take the 3-step factorization. One is actual and second one is height and third one is risk factor. These 3 are considered and these 3 considers some people may drunken and fall also. So according to those people, the air will send a notification to local police station instead of sending to hospitals, and it can also analyze the human emotions. Is how can it get gestures or voice signals? You can press them in 3 tracks, so we can use AI digital power banners. Power banners can, like, you will have CC cameras normally. Instead of the CC cameras may not capture everything we have, so we are using these AI sensors and cameras which can capture every sensor movement. So what may be the range of those sensors?
range up to the area nearby hospitals or stations. No, you are placing some AI banners or AI sensors, whatever it will be. Is it, so you need to place each and every sensor at every 10 meters of distance? Up to 10 to 20 minutes at that range. Nobody can predict where that situation is going to happen. In such cases only your particular idea. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బివి తిరుపన్యం, ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ని. ఈరోజు మా కళాశాలలో నాగార్జున యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ఎక్స్ఎల్ఆర్ అనే సంస్థ సహకారంతో ఒకరోజు హ్యాకథాన్ అనే కొత్త ప్రోగ్రామ్ని మనం ప్రారంభించాము. అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ హ్యాకథాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో ముఖ్యంగా జీవశాస్త్ర రంగంలో వస్తున్నటువంటి సమస్యలకు విద్యార్థుల కొత్త ఆలోచనలు అలాగే వినూత్న పరిష్కారాలను చూపిస్తారన్న ఉద్దేశంతో మన ఆదికవనాన్ని యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలల నుంచి మనం విద్యార్థుల నుంచి ఐడియాస్ని మనం ఇక్కడ ఇన్వైట్ చేశాము. దీనిలో వ్యవసాయ రంగంలో అలాగే ఆహార రంగంలో, ఆరోగ్య రంగంలో, అదేవిధంగా పర్యావరణ రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో విద్యార్థులు చూసి వాటికి చక్కగా పరిష్కార మార్గాలను ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తూ ఉన్నారు. దాదాపు 40 టీంలు వచ్చాయి. మనకి 50 టీంలు వస్తే దానిలో మనం ఇంకా 10 టీంలు ఆపేసాము సమయభావం లేకపోవడం వల్ల. ఇప్పుడు 40 టీంలు మన సెమినార్ హాల్లో వాళ్ళ వినూత్న ఆలోచనలను ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో కొత్తగా ఆలోచించడం, వినూత్నంగా ఆలోచించడం, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలను వారు కనుగొనాలి. ఆ విధంగా దేశ లేదా ప్రపంచ అభివృద్ధిలో వారు ప్రముఖ పాత్ర వహించేలా చేసి వారిని భవిష్యత్తులో ఎంటర్ప్రెన్యూర్స్ అంటే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారు పారిశ్రామిక రంగంలో పరిశ్రమలను ఏర్పరిచి వారే కొంతమందికి ఉద్యోగాలను ఇచ్చే విధంగా భారతదేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా వికసిత భారత్ అనే లక్ష్యాలను చేరుకోవడానికి వీరి సహకారం కూడా ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఈ ఆదికవనాన్ని యూనివర్సిటీ వారు, అదేవిధంగా ఆచార్య అన్నయ్య యూనివర్సిటీ వారు, నాగార్జున యూనివర్సిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ రాజమహేంద్రవరమే కాకుండా ఒక 7 డిఫరెంట్ లొకేషన్లో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని చోట్ల హ్యాకథాన్ చేస్తున్నాం. హ్యాకథాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తుంది, సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది థీమ్తో చేస్తున్నాము. ఆ థీమ్ కాకుండా హ్యాకథాన్ చాలామంది చేసి ఉంటారు, ఐటీ ఫీల్డ్ హ్యాకథాన్లు ఇవన్నీ చేశారు. కానీ ఈ ఫీల్డ్లో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ ఫీల్డ్లో సంబంధించిన ఏవైతే ఇన్నోవేషన్లు ఉంటాయో దాని గురించి హ్యాకథాన్ అనేది ఎవరు చేయలేదు. కరెక్ట్గా చూసుకోవాలంటే ఆల్మోస్ట్ ప్రప్రదంగా చేస్తున్న హ్యాకథాన్. రెండోది ఏంటంటే ఈ హ్యాకథాన్ కంప్లీట్లీ ఫండెడ్ బై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ రోసా 2.0 వాళ్ళతో చేస్తున్నాము, వాళ్ళ ఫండ్స్తో చేస్తున్నాము. ఎక్స్ఎల్ఆర్ సంస్థ నిర్వహిస్తుంది అన్ని చోట్ల హ్యాకథాన్ వాళ్ళిద్దరితో కలిపి. ఈ హ్యాకథాన్కి సపోర్ట్ చేసిన అన్ని కాలేజీలు, డిఫరెంట్ ఏరియాల్లో యూనివర్సిటీలు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు కాబట్టి హ్యాకథాన్ కండక్ట్ చేయగలుగుతాం. ఈ హ్యాకథాన్లో 30 టీంలు ఒక్కొక్క ఏరియాలో ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 30 టీంలు ఏవైతే ఉన్నాయో దానిలో 5 టీంలు అనేవి మొత్తం అయ్యేసరికి షార్ట్ లిస్ట్ అవుతాయి. 5x7 చోట్ల 35 టీంలు ఆఖరిగా సెకండ్ లెవెల్కి వెళ్తాయి. సెకండ్ లెవెల్ ఏవైతే టీం ఇస్తామో మేమే ఫ్రీగా ట్రైనింగ్ అన్నీ ఇస్తాము, అన్ని ప్రొవైడ్ చేస్తాము. పేటెంట్ రైట్స్ వాటి గురించి ట్రైనింగ్ ఇస్తాము. ఈ ఐడియా ఎలా ఉంది, ఐడియా నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి, స్టార్టప్ ఎలా పెట్టాలి అన్నీ మేమే ట్రైనింగ్ ఇస్తాం పిల్లలకి.